దీంతో 2 డబ్బాలు వేసుకున్నాము. ఇంకా సగం వేసుకుంటున్నాం మినప్పప్పు. ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాము. మెంతులు వేసుకుంటే మంచి స్మెల్ బాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంటుంది దోశ. ఒక నీళ్ళు పోసి నానబెట్టేస్తాను. ఒక 2 గంటలు అట్లా నానబెట్టాక బాగా రుబ్బుకుంటా. బాగా నానాలి. పప్పు మెత్తగా నానిపోయింది. బియ్యము పప్పు మిక్సీ పట్టుకుంటాను. పిండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం కలిపేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఏం కలపకూడదు. రేపు పొద్దున్న మనం టిఫిన్ తయారు చేసుకునేటప్పుడు వంట సోడా, సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ కలుపుకొని, అంతట్లో కూడా పిండి అంతలో కూడా కలపకూడదు. మనకు పిండి ఏమాత్రం కావాలో ఆ మాత్రంలో వంట సోడా, సాల్ట్ కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజులైనా వాడుకోవచ్చు. మొత్తం కలిపేసాను. మిక్సీ పట్టుకునేటప్పుడు మినపప్పు, మెంతులు పెట్టి నానబెట్టాను నేను బియ్యంలో కలిపి. బియ్యము మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా అన్నం కూడా వేసుకోవాలి. అప్పుడు దోశ బాగా ఎర్రగా వస్తుంది, మెత్తగా ఎర్రగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.